అమరావతి ఈ క్యాపిటల్ కట్టే కార్యక్రమంలో పాల్గొనడం అనేది ఒక అదృష్టం. క్యాపిటల్ అనేది ఒక రాష్ట్రానికి చరిత్రలో ఒక్కసారే వస్తుంది. అటువంటి చరిత్రని జనరల్గా కూడా ఒక ప్రజలని ఒక ప్రాంతానికి చెందిన ప్రజల డెస్టినీని మార్చే అవకాశం కూడా కొంతమందికి వస్తుంది. అలాంటి తెలుగు ప్రజల డెస్టినీని మార్చే అవకాశం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి 2 సార్లు వచ్చింది. మొదటిది హైదరాబాద్ని డెవలప్ చేసినప్పుడు, రెండోది ఈరోజు అమరావతిని బిల్డ్ చేస్తున్నటువంటి విషయం. సో ఈ విధంగా చరిత్ర తిరగరాసేటువంటి అవకాశం వచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రాంతపు ఎంపీగా ఉండటం కూడా నేను కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఇది ఒక మంచి పండగ వాతావరణం. తెలుగు ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా, తెలుగు జాతి తలెత్తుకొని తిరిగే విధంగా, ప్రపంచం మన వైపు చూసే విధంగా ఈ క్యాపిటల్ నిర్మాణం జరగబోతూ ఉంది. కాబట్టి అద్భుతంగాను ఆనందంగాను ఉంది. ఎన్నికల ప్రచారం వచ్చిన మీకు ఒక కామెంట్ చేశారు, ఒక సవాల్ కూడా ఇచ్చారు. ఎవరు? మీరు సార్, మీరు కూడా ప్రాంతాల్లో పర్యటించినప్పుడు ఎలక్షన్ అప్పుడు ఇది మళ్ళీ తిరిగి అమరావతి రాబోతే నేను పేరు మార్చుకుంటే ఏదో కామెంట్ చేశారు సార్. నేనేం కామెంట్, ఒకటే చెప్పాం, మేము బతికున్నంత వరకు ఈ అమరావతి ప్రాంతంలో క్యాపిటల్ని అంగుళం కూడా కదల్చడం ఒక జగన్మోహన్ రెడ్డి గారి వల్ల కాదు కదా, ఎవరి తరం కూడా కాదు అని చెప్పాం. అదే ఈరోజు జరగబోతా ఉంది. కేంద్ర మంత్రిగా మీరు ఇంకా ఎలాంటి నిధులు, అమరావతి నిధుల విషయంలో కేంద్రంతో ఏ విధంగా సంప్రదింపులు జరిపారు? ఇప్పటివరకే ఏ ప్రాంతానికి రానటువంటి నిధులు ఈరోజు అమరావతి ప్రాంతానికి వచ్చినాయి, ఏ ప్రాంతానికి కూడా. కాబట్టి ఈరోజు 40-50 వేల కోట్ల రూపాయలతో పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజున. కాబట్టి ముందు ఇవన్నీ మొదలైన తర్వాత ఎక్కడెక్కడ అవసరమో ప్రతి ప్రాజెక్టులు ఇవేంటంటే ఫ్లాష్ హెడ్లైన్లో ఉండే అమౌంట్స్ వేరు, ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ పోస్టల్ ఆఫీస్ నా దగ్గరే ఉంది, 80 కోట్లతోటి పోస్టల్ రీజనల్ సెంటర్ కడుతూ ఉన్నాం. ఇట్లా చిన్న గవర్నమెంట్ కూడా అన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకుంటే చాలా డబ్బులు వస్తాయి. అవన్నీ మేము సైలెంట్గా ఎలా చేయాలో అలా చేసుకుంటూ వస్తాం. థ్యాంక్ యూ. రైతులు ఒకటే అడుగుతున్నారు, ఈసారి ఎవరు సీఎం అయినా కూడా అమరావతిని కదిలించకుండా చేయండి, చట్టబద్ధత గట్టిగా ఉండాలని. డెఫినెట్గా దానికోసం కూడా పోరాడతాము. అంటే మోదీ గారు ఈరోజు వచ్చి ఇంత ప్రమాణ స్వీకారం ఇవన్నీ చేశాక ఇంకా అలాంటి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. ఏమైనప్పటికీ చట్టబద్ధత కూడా అడుగుతాం మేము కూడా. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ ప్రాంతానికి ఏమీ కాదు, ఇది 2000 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని మార్చడం అనేది ఎవరి వల్ల జరిగే పని కాదు. ఏం అలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ.